హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇడ్లీ పిండి మిగిలిన ఇడ్లీ పిండితోని నేను ఇడ్లీ పునుగులు చేయాలనుకుంటున్నాను. అంటే 1 డే ముందు మనము చేసుకున్న ఇడ్లీ తర్వాత నెక్స్ట్ డేకి ఇది పునుగులకు చాలా పుల్లగా ఉండి బాగుంటుంది, బాగా పులిసిపోయి ఉంటుంది. ఇది పలచగా ఉంది కాబట్టి నేను కొంచెం దగ్గర చూపెట్టు నేను బియ్యం పిండి వేస్తున్నాను. నాకు ఒక 3/4 బౌల్ వరకు ఈ బియ్యం పిండి పట్టిందండి. మనం మైదా వేయకుండా ఇలా బియ్యం పిండి వేసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిది. ఈ రకంగా మనం వేసుకోవడానికి వీలుగా చేయితో వేసుకుంటాం కదా, వీలుగా ఉండేంత వరకు మనం ఆ పిండిని వేసి కలుపుకోండి. ఒకవేళ లూజ్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, ఇంకా గట్టిగా ఉంటే తక్కువ పడుతుంది. ఆ లోపల మనం అది కలిపిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ లోపల పిండిలో 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా కరివేపాకు, సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి మీ టేస్ట్కు తగినట్టు మీరు వేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఎంతైనా పర్వాలేదు, కానీ మిర్చి ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. అందులోనే మనం ఇంతకుముందు వేసుకుంటాము ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఇడ్లీ పిండిలో ఆల్రెడీ వేసుకొని ఉంటాం కదా, అది చూసుకొని మీరు ఉప్పు వేసి కలుపుకోండి. ఇంకా కావాల్సిన వాళ్ళు కొంచెము సోడా కూడా, తినే సోడా కూడా వేసుకుంటే అవి ఇంకా బాగా పొంగుతాయి. కొందరు ఇష్టపడే వాళ్ళు, బాగా పొంగడం ఇష్టపడే వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, నేను చిన్నగా వేసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజులో మీరు వేసుకోవచ్చు అండి. ఇది నేను చిన్నగా అయినా వేసుకోవచ్చు, కొంచెం పెద్ద సైజులో అయినా వేసుకోవచ్చు. మనము బండి మీద వేసే వాటికంటే, బండి మీద తెచ్చుకొని తినే వాటికంటే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ. అంటే మనకు స్టమక్ ప్రాబ్లం కానీ, బయట వాడే ఆయిల్ ఏది వాడతారో తెలియదు కదా, ఒక్కొక్కసారి ప్రాబ్లం కూడా అవుతుంది. వర్షాకాలం ప్రాబ్లం అవుతుంది. ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోని మనం ప్రత్యేకంగా తయారు చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీ పిండి ఉంటుంది. దాన్నే మనము 2 డేస్ తర్వాత ఫస్ట్ డేనేమో ఇడ్లీ చేసుకొని నెక్స్ట్ డే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా మార్నింగ్ కూడా చేసుకొని తినవచ్చు. దీనికి మనము టమాటా చట్నీ కనుక వేసుకొని తయారు చేసుకొని కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం మైదా వేయట్లేదు, ఇంకా వేరే ఏమీ వేయకుండా చేసుకుంటున్నాం కాబట్టి స్టమక్ కూడా ప్రాబ్లం ఏం కాదు. ఇవన్నీ తిన్నా కానీ ఇబ్బంది అస్సలు అనిపించదు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే, మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇది హై ఫ్లేమ్ కనుక పెడితే లోపల ఉడకకుండా పైన మాత్రము కలర్ మారుతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇలా మిగిలిన పిండి కూడా మొత్తం అంతా మనం ఇలా వేసేసుకొని సేమ్ అలాగే మనకు కావాల్సిన సైజులో వేసుకొని, పెద్దగా అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టము, చిన్నగా అయినా వేసుకోవచ్చు. లోపల మెత్తగా ఉంటుంది, మంచిగా గుల్లలాగా వచ్చి పైన క్రిస్పీగా. మనము బయట తెచ్చుకునేవైతే ఒక 1 అవర్ లోపల చల్లబడగానే అవి మెత్తబడిపోతాయి. ఇవి అలా కాదు, చాలా క్రిస్పీగా ఉంటాయి. 1 అవర్ వరకు కూడా క్రిస్పీగానే ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా అద్దిరిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.